వెల్కమ్ టు పవన్ స్టాటిస్టిక్స్ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి రాబోయే నోటిఫికేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వడానికి నేను ఈ వీడియో ద్వారా మీకు ముందుకు వచ్చాను. సో రీసెంట్గా మనం ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. సో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఏవైతే ఎప్పటి నుంచో నోటిఫికేషన్ వస్తుంది అని అనుకున్న 106 సంథింగ్ చేంజ్ వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ ఈ సచివాలయం ఉద్యోగుల ద్వారా భర్తీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టుగా ఒక జీవో లాంటి ఒక డాక్యుమెంట్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది. అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంటే కాదు, రేపు మన ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఓలు కానీ, లేకపోతే ఎక్కడైతే డిపార్ట్మెంట్లో అర్జెంటుగా వేకెన్సీస్ ఉన్నాయో, ఎక్కడైతే వర్క్ లోడ్ బర్డెన్ ఎక్కువగా ఉందో ఆ డిపార్ట్మెంట్లో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డైరెక్టర్ నుంచి వచ్చిన ప్రెజర్ బట్టి ఈ సచివాలయం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో సర్ప్లస్గా ఉన్న ఈ 15,000 మంది చిల్లర ఉన్నారని తెలిసింది. ఈ 15,000 మందిని వేరే వేరే డిపార్ట్మెంట్లలో రేషనలైజ్ ప్రాసెస్లో వీళ్ళని సర్దడానికి ఈ గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది అన్నట్టుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఓకే, అంటే సచివాలయం ఉద్యోగస్తులతో ప్రభుత్వంలో ఉన్న ఈ ఉద్యోగ ఖాళీలన్నీ కూడా భర్తీ చేసి అక్కడ తర్వాత ఏమైనా మిగిలితే దానికి సంబంధించిన ఏదైనా జాబ్ క్యాలెండర్ ఒక 10,000 లేకపోతే 12,000 లేకపోతే 15,000 లేకపోతే 20,000 మ్యాక్సిమం అలా ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. సో నిన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో జరిగింది. రేపు మనకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏఎస్ఓలో కూడా సంబంధించిన ఏఎస్ఓలు కూడా ఈ సచివాలయం ఉద్యోగస్తులతో భర్తీ చేయడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన లేదు, బట్ అదే చేస్తారని మనకి సమాచారం అయితే వస్తుంది. ఈవెన్ ఏఎస్ఓ కూడా, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఈ పోస్టులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ సచివాలయం ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో సర్ప్లస్ ఉద్యోగస్తులు వాళ్ళ ద్వారా ఫిల్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతానికి అయితే అసలు ప్లానింగ్ డిపార్ట్మెంట్లో 360 ఖాళీలు అయితే ఉన్నాయి. 360 దాకా ఖాళీలు ఉన్నాయి. ఇంకా రిటైర్మెంట్స్ కూడా ఉన్నాయట. సో ఒక 400 అనుకోండి, ఒక 400 ఖాళీలు అనుకోండి. ఈ 400 ఖాళీల్లో కొన్ని 300 అనుకున్నా, ఈ 300 కూడా సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా ఫిల్ చేసేసి ఒక 10, 15 ఇలా 20 నోటిఫికేషన్ వస్తుందని చెప్పి నాకు సమాచారం అయితే వచ్చింది. ఈ 10, 15 పోస్టులకి ఆల్మోస్ట్ ఒక 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇలాంటి నిర్ణయం కనుక తీసుకుంటే వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది కంపల్సరీగా. సో కంపల్సరీగా నిరుద్యోగులందరూ కూడా ఈ విషయాల గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఇది మీకు సంబంధించిన సమస్య అది. ఓకే, సో మీ అవకాశాలు అనేవి గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల మీ అవకాశాలు ఏ విధంగా డిస్టర్బ్ అవుతున్నాయి, ఏ విధంగా మీరు లాస్ అవుతున్నారు అనేది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నన్ను అడిగితే కనుక ఏఎస్ఓకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా ఒక ప్లాన్డ్గా మీరు చూసుకుని ఒక రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం చాలా మంచిది. ఈవెన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరెక్టర్ గారు కానీ, అలాగే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో మనకి పర్సనల్ సెక్రటరీ గారు ఉంటారు. సో ఆయనకి కానీ రిప్రజెంటేషన్ ఇచ్చి, సో ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటే కనుక స్టాటిస్టిక్స్ చదువుకున్న మాలాంటి అభ్యర్థులకి చాలా అన్యాయం అవుతుంది. మాకు ఈ ఏఎస్ఓ తప్ప వేరే జాబ్స్ కూడా ఏమీ లేవు అనే విధంగా మీరు ఒక రిప్రజెంటేషన్ కనుక ఇస్తే కనీసము డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసే ఆలోచనలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కనుక కొన్ని పోస్టులు చేద్దామన్న ఆలోచన ఉన్నప్పుడు ఆ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఈ రేషనలైజేషన్ అయితే స్టాప్ చేయడానికి ఎవరి వల్ల కాదు, 100% ఎవరి వల్ల కాదు. ఖచ్చితంగా ఏఎస్ఓలు కూడా ఈ సచివాలయం ఉద్యోగస్తులతో ఫిల్ చేస్తారని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరికీ శాలరీస్ ఇవ్వాలి. అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మళ్ళీ కొత్త మందిని తీసుకుంటే వీళ్ళకి ఉద్యోగస్తులు ఇవ్వాలి. సో గవర్నమెంట్కి చాలా బర్డెన్ అయిపోతుంది. ఇప్పటికే ఉన్న ఉద్యోగస్తులకే జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ యొక్క ఆర్థిక శాఖ పరిస్థితి ఉందని చెప్పి అందరికీ తెలిసేది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో కొత్తగా రిక్రూట్మెంట్స్ వస్తాయా అంటే ఇలాంటి అవకాశాలు ఏవైతే ఉంటుందో అలాంటి అవకాశాల వైపు మొగ్గు చూపుతుంటుంది గవర్నమెంట్. సో ఉన్న వాటితో జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ చేసి వర్క్ ముందుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు.
సో, ఒక విధంగా వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తుంటే అదంతా కరెక్టే అయ్యుండొచ్చు. కానీ, ఈ పని ఇప్పుడు ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎప్పటినుంచో నోటిఫికేషన్ వస్తుందని ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అది కూడా ఆలోచించాలి. అలాగే అసలు ఈ సచివాలయ ఉద్యోగస్తులతో ఎవరిని తీసుకుంటారు ఏఎస్ వాళ్ళు? ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌లో అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన ఐ మీన్ ఆ పోస్ట్ కానీ, లేకపోతే సచివాలయం ఉద్యోగస్తులు ఉన్న పోస్ట్ కానీ 2 ఆహ్, క్వాలిఫికేషన్స్ కానీ, లేకపోతే క్యాడర్ కానీ సమానంగా లేవని చెప్పి యూట్యూబ్‌లో చాలామంది చెప్తున్నారు. అలాగే రేపొద్దున్న ఏఎస్ఓకి ఈ సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా ఫిల్ చేయాలంటే ఎలా తీసుకుంటారు? అంటే స్టాటిస్టిక్స్ చదివిన స్టూడెంట్స్ ఒకవేళ సచివాలయం ఉద్యోగస్తుల్లో ఉంటే గనక వాళ్ళకేమన్నా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారా? వాళ్ళకైనా లేతే ఒక డిపార్ట్మెంట్ టెస్ట్‌లా కండక్ట్ చేసి ఇస్తారా? లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్‌కొచ్చేయండి. మీరు వేరే డిపార్ట్మెంట్‌లో ఉంటే ఆ డిపార్ట్మెంట్‌కెళ్ళిపోండి అని ఆ విధంగా వాళ్ళకి నచ్చినట్టు చేస్తారా? ఇవన్నీ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించాలి. ఎందుకంటే స్టాటిస్టిక్స్ చదివిన స్టూడెంట్‌కి ఉద్యోగం రావడం అనేది ఓకే. అది ఒక రకంగా చెప్పాలంటే సంతోషకరమైన విషయమే. కానీ ఆల్రెడీ సచివాలయంలో ఒక ఉద్యోగస్తులు ఉద్యోగంకి చేస్తున్నారు. మీరు జీతాలు తీసుకుంటూ ఉంటున్నారు. సో, రేపు మీరు ఆ ఉద్యోగం వదిలి ఏఎస్ఓకి మీరు ప్రమోట్ అవ్వడం వల్ల అఫ్‌కోర్స్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అయినా సరే, మీరు ప్రమోట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఎంతోమంది స్టాటిస్టిక్స్ చదివిన అభ్యర్థులకి చాలా అన్యాయం జరుగుతుంది. ఓకే. సో, ఈ విధంగా కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా ఆలోచించాలి. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం నిరుద్యోగులను కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోతే ఇటు ప్రైవేట్ పరంగా కానీ, లేదా గవర్నమెంట్ పరంగా కానీ ఏ విద్యార్థి అయినా సరే మొట్టమొదటిగా గవర్నమెంట్ ఉద్యోగానికే ఎప్పుడు మొగ్గు చూపుతుంటారు. గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనే జీవితంలో ఆశయంగా పెట్టుకుంటారు. ప్రైవేట్ ఉద్యోగం అనేది ఎక్కడైనా వస్తుంటుంది. కాబట్టి ఆ ఉద్యోగ అవకాశాలు తగ్గకుండా మీరు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటుందో అది చాలా సముచితంగా ఉంటాయి. అలా కాకుండా ఇలా ఇష్టానుసారము అన్ని డిపార్ట్మెంట్‌ల్లోనూ ఈ సర్ప్లస్‌గా ఉన్న ఉద్యోగస్తులని సర్దడం అనేది ఇటు ప్రభుత్వం పరంగా చూసుకుంటే అది ఎంతవరకు న్యాయమో తెలీదు కానీ, ఈ నిరుద్యోగుల విషయంలోకి వస్తే మాత్రం చాలా అన్యాయం చేసినోళ్ళవుతారు. సో, ఇది ఎట్టి పరిస్థితుల్లోను కన్సిడర్ చేయాలి. సో, ప్రభుత్వానికి ఇవన్నీ అవసరం ఉంటాయా? ఎవరి మాట వింటారు? మన రిప్రజెంటేషన్స్ అవన్నీ చూస్తారా? అవన్నీ పక్కన పెడితే నిరుద్యోగులైతే మాత్రం మీరందరూ ఒక మంచి కార్యాచరణ చేసుకొని, మీరందరూ ఒకరు లీడ్ తీసుకొని రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఏపీపీఎస్సీ చైర్మన్ గారికి ఇవ్వండి. అలాగే డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరెక్టర్ గారు ఉంటారు. ఆయన కూడా రిప్రజెంటేషన్ ఇవ్వండి. మన ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఐఏఎస్ క్యాడర్ ఉంటారు. ఆయనకి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వండి. సో, అట్‌లీస్ట్ మేము ఇంతమంది చదువుతున్నాము, ఇంతకాలం నుంచి ప్రిపేర్ అవుతున్నాము. ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాము. మాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్‌లో కూడా కొన్ని పోస్టులను ఫిల్ చేయండి అని ఒక రిక్వెస్టెడ్‌గా అడిగితే మేబీ నేను అనుకోవడం వరకు ఒక 200 300 పోస్టులు అనేవి ఒక 200 పోస్టులు ఫిల్ చేసినా అట్‌లీస్ట్ ఒక 100 పోస్టులైనా పడతాయి. ఇప్పుడు తెలంగాణలో 102 పోస్టులకి ఆల్రెడీ ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చింది. అక్కడ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన రికమెండేషన్స్‌కి సంబంధించిన మీటింగ్స్ అయిపోయాయి. ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చేసింది. క్వాలిఫికేషన్ ఫైనలైజ్ చేసేసారు. టీజీపీఎస్సీ కంప్లీటెడ్‌గా దానికి సంబంధించిన వర్కౌట్ మొత్తం చేసేసింది. ఓన్లీ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ మాత్రమే వెయిటింగ్. వన్స్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చిందంటే మాత్రం తెలంగాణలో 102 పోస్టులకి ఎనీ టైము 2026 దాటకుండానే నోటిఫికేషన్ వస్తుంది. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో డౌట్ లేదు. ఒక 2-3 నెలల్లోనే నోటిఫికేషన్ వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. ఓకే. 2026 అయితే దాటదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2026లో తెలంగాణలో ఏఎస్ఓ నోటిఫికేషన్ వస్తుంది. సో, అదే విధంగా ఏపీలో కూడా రావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 360 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా చాలా ప్రెషర్ ఉంది. సో, ఈ ఈ ప్రెషర్ ఉండడం వల్లే ఈ సచివాలయం ఉద్యోగస్తులతో దీన్ని భర్తీ చేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. సో, ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌లో జరిగినట్టుగా మన ప్లానింగ్ డిపార్ట్మెంట్‌లో కూడా జరగకుండా ఉండాలంటే అలాంటి నిర్ణయం తీసుకునే ముందే మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ విధంగా చేస్తే నిరుద్యోగులు కూడా మనకి ప్రశ్నిస్తారనే విషయం తెలియాలి. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్ళాల్సొస్తున్న అవసరం ఉంటుంది. సో, దీన్ని కోర్టులో తీసుకుని మనం స్టే కనుక చేయగలిగితే కనుక రేపొద్దున్న చాలామందికి ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం వస్తుంది. అందరూ కూడా సీరియస్‌గా తీసుకొని దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే స్టాటిస్టిక్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దీని గురించి ఆలోచించండి. ఎవరో ఒకళ్ళు చేస్తారు.
ఎవరో ఒకరు వెళ్తారు, లేకపోతే ఎవరో ఒకరు ఇస్తారు, లేకపోతే నేనేదో ఉద్యోగం చేసుకుంటాను అనుకుంటే ప్రాబ్లమ్ లేదు. సో, అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడను. బట్ నేను ఒక ఏఎస్ఓగా సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. నాకు రావాల్సిన పోస్ట్ నాకెందుకు రావట్లేదు అనే ఫైర్ మీ దాంట్లో ఉంటే గనక కంపల్సరీగా మీరు అందరితోనూ కలిసి రావడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా నేను కూడా మీకు గైడెన్స్‌లా నేనిస్తాను. ఫస్ట్ నేను ఉంటాను ఖచ్చితంగా. సో, లాస్ట్ టైమ్ కూడా ఈ డిజిటల్ అసిస్టెంట్ ఇద్దామని చెప్పి జీవో రిలీజ్ చేసినప్పుడు కూడా చాలామంది నేను ఎంతోమందిని ఇలాగే కలుపుకొని వెళ్దామని చెప్పి ప్లాన్ చేశాను కానీ, చాలామంది ఎవరికీ ఇంట్రెస్ట్ లేకుండా ఎవరు రాలేదు. సో, అందుకే నేను ఈసారి కూడా ఆలోచిస్తున్నాను. అందుకే మీకే వదిలేస్తున్నాను. మీరందరూ కలిసి వస్తానంటే కనుక నేను ఖచ్చితంగా ఉంటాను కానీ, నేనైతే ఇనిషియేట్ తీసుకోదలుచుకోవట్లేదు. మీరు ఖచ్చితంగా మీరందరూ కలిసి వస్తానంటే ఖచ్చితంగా మీరేం చేయాలి? ఎవరిని కలవాలి? ఈవెన్ అపాయింట్మెంట్స్ ఎలా తీసుకోవాలి? అన్నీ నేను చూసుకుంటాను. సో, మీ వెనకుండి నేను నడిపించడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా నేను అందరినీ కలుపుకొని నేను అందరికీ ఫోన్ చేసి ఆ విధంగా అయితే చేయలేను. లాస్ట్ టైము డిజిటల్ అసిస్టెంట్ జీవో వచ్చిన టైంలో అయితే మాత్రం ఒక నలుగురు, ఐదుగురు తప్ప మిగిలిన వాళ్ళెవరూ కూడా నాతో రావడానికి ముందు రాలేదు. సో, అందరికీ పనులుంటాయి. మీ అందరికంటే నాకు ఇంకా ఎక్కువ పనులుంటాయి. సో, ఎవరి పనులు వాళ్ళకి ఇంపార్టెంట్ అనిపిస్తుంటుంది. కానీ అందరి గురించి ఆలోచించాలి. మీ గురించి ఆలోచించాలి. కేవలం నా గురించి అందరూ ఆలోచిస్తారనుకోవడం కరెక్ట్ కాదు. ఓకే. కాబట్టి మీ చేతుల్లోనే ఉంటుందిది. మీరందరూ కనుక నిరుద్యోగులందరూ ఒకటై ఇలాంటి రేషనలైజేషన్‌కి ఆపోజిట్‌గా వెళ్తే చాలా ఆపోజిట్‌గా ఉంటారు నిరుద్యోగులు అనే విషయం గవర్నమెంట్‌కి, ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. శాంతియుతంగానే మనం మన రిప్రజెంటేషన్ అనేది ఇద్దాం. ఓకే. ఎటువంటి కాంట్రోవర్సీ వేలో కూడా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా పిలిచేస్తే మాకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో మనం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్లాన్ చేద్దాం. సో, ఎవరైతే రెడీగా ఉన్నారో నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. నా నంబర్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే. వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. మీరందరూ ఎవరో ఒకళ్ళు ఇనిషియేట్ తీసుకొని అందరూ ఒక చోట కలిసి మీరు కనుక నాకు చెప్తే గనక డెఫినిట్‌గా నేను కూడా మీతో కలిసి నేను రావడానికి అవకాశం ఉంటుంది. థాంక్ యూ వెరీ మచ్.